ప్రభు సెలవిచ్చుచున్నాడు. రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను మేల్కొల్పడానికి ఒక క్రియ అవసరమై ఉంది. యెహోవా అగ్ని అవసరమై ఉన్నది. ఆ యెహోవా అగ్నిని భూమి మీదకు రాబట్టగలిగిన వాడు, ప్రభావంతో కూడినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా ఈరోజు కూడా ఏది దేవుడో, ఎందుకు దేవుడో, ఎలా దేవుడో తెలియకుండా శాపగ్రస్తమైనటువంటి జీవితాల్లో బ్రతుకుతున్నటువంటి వారిని బయటకు తేవడానికి ఈరోజు కూడా పరిశుద్ధాత్మ అగ్ని అవసరమై ఉన్నది. ఆ అగ్నిని భూమి మీదకి రాబట్టగలిగినటువంటి భక్తురాలవు నీవేనన్న సంగతిని మరువవద్దు. పై ప్రార్థనలకు, ఏదో అల్పంగా చేసుకున్నటువంటి ప్రార్థనలకు దేవుడు నిన్ను గొప్పగా ఉంచుతాడని అనుకోవద్దు. నువ్వు ఎంతగా మూల్యం చెల్లిస్తే అంతగా దేవుని యొక్క అగ్నిని నువ్వు పొందగలుగుతావు. ప్రభావంతో కూడిన ప్రార్థన నీ భక్తి జీవితంలో ఉండాలి. రోజును ప్రార్థన చేస్తున్నావు, ఏదో పైన ప్రార్థనలు కాదు, యెహోవా అగ్ని వచ్చునట్లుగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకునట్లుగా ఆ ప్రభావము ఇతరులను దర్శించినంతగా నీ ప్రార్థనలో నువ్వు పెనుగులాడాలి. సంగమా, ఏలియా కొద్దిగానే ప్రార్థన చేశాడు, కానీ ప్రభావంతో కూడినటువంటి ప్రార్థన. హిజ్కియా ప్రార్థన చిన్నదే, కానీ ప్రభావవంతమైనటువంటి ప్రార్థన. యెషయా ప్రార్థన చిన్నదే, కానీ సూర్యుడు ఆగిపోవటం కాదు, వెనుకకు మళ్ళాడని చరిత్ర చెప్తుంది. 10 మెట్ల నీడ వెనుకకు నడిచింది. ఎప్పుడూ ముందుకు తిరిగే సృష్టిని, కాలగతిని నా దేవుడు వెనక్కు తిప్పాడు ఒక్క ప్రార్థనా పరుని కొరకు. నువ్వు కూడా అలాంటి వ్యక్తివే గనుక దేవా, అలాంటి ప్రభావంతో కూడిన ప్రార్థనా పరునిగా నన్ను చెయ్యండి అయ్యా నన్ను.